ఏపీలో విజయవాడ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. తిరిగి పట్టు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంది. టీడీపీ కూటమి తిరిగి తమ హవా నిరూపించుకోవాలని వ్యూహాలు సిద్ధం చేస్తుంది. విజయవాడ ఎంపీ సీటు కోసం కేసినేని సోదరులు పోటీ పడుతున్నారు. పార్లమెంటు పరిధిలో లెక్కలు మారుతున్నాయి. దీంతో ఎంపీ సీటుతో పాటుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గెలుపు ఎవరిదనేది ఉత్కంఠ పెంచుతోంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని, టీడీపీ తరపున కేసినేని చిన్ని పోటీలో ఉన్నారు. నాని 2 సార్లు ఎంపీగా గెలుచున్నారు. ఇక విజయవాడలో కొత్త సామాజిక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది పూర్తిగా సామాజిక లెక్కలే డిసైడ్ చేయనున్నాయి. సీట్ల కేటాయింపు నుంచి ఈ దిశగా వ్యూహాలు అమలవుతున్నాయి. తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్ రావు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బత్తిన రాము వైసీపీలో చేరడం, కమ్మ సామాజిక తరగతికి చెందిన నేత యలమంచిలి రవి వైసీపీ అభ్యర్థి అవినాష్కు అండగా ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఐఎన్డీఐఏ వేదిక తరపున సిపిఎం అభ్యర్థిగా సిహెచ్ బాబురావు పోటీలో ఉన్నారు. ఇక్కడ వెల్లంపల్లికి విష్ణు సహకారం అంతంత మాత్రంగానే ఉంది. బోండాకు జనసేనతో పొత్తు కలిసి వచ్చే అవకాశం ఉంది. సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావుకు ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంది. పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా షేక్ హఫీజ్, కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీలో ఉన్నారు. హఫీజ్కు ముస్లిం మైనారిటీ ఓట్లు బలంగా ఉన్నాయి. అలాగే ఎక్కువ ప్రభావం చూపే నగరాలు, సామాజిక వర్గం ఓటింగ్ కీలకం కానుంది. మైలవరం వైసీపీ అభ్యర్థిగా జడ్పీటీసీ సభ్యులు ఎస్ తిరుపతిరావు, టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రంగంలో ఉన్నారు. ఉమా నుంచి వసంతకు అంతగా సహకారం లేదు. సామాన్యుడైన వైసీపీ అభ్యర్థి తిరుపతిరావు వసంతను ఎదుర్కోవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. తిరువూరు ఎస్సీ నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థిగా లాము తాంతియా కుమారి పోటీలో ఉన్నారు. ఇక కొలికపూడి దూకుడు మనస్తత్వం టీడీపీకి మైనస్గా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి లాము తాంతియా కుమారి మాజీ మంత్రి కోనేరు రంగారావు కుమార్తె. ఆమె గతంలో జడ్పీటీసీగా గెలుపొందారు. నందిగామ ఎస్సీ నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా వంద వజ్రయ్య రంగంలో ఉన్నారు. జగ్గయ్యపేట వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, రాజగోపాల్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణలే గెలుపు ఓటములను నిర్దేశించనున్నాయి.